ఓకే, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారో, రకరకాల మార్గాల ద్వారా అప్పులు తెస్తూ ఆ డబ్బుల్ని విచ్చలవిడిగా, అంటే బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక్కొక్క నెలలో రెవెన్యూ ఖర్చు అనే పద్దు కింద అన్నిటినీ ఖర్చు చెప్పకుండా రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి. దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు, అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని. సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు 10,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10,300 కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నానంటే, జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక 4-5 వేల కోట్లు ఉంటుంది. మ్యాక్సిమం 6,000 కోట్లు 7,000 కోట్లు ఎప్పుడు దాటదు. గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లా కానీ ఎక్కడ కూడా 6-7 వేల కోట్లు దాటం లేదు. ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే 11,000 కోట్లు, దాదాపు 10,400 ప్లస్ ఎక్స్ట్రా, ఇంత ఖర్చు ఒక నెలలోనే, అంటే దాదాపు 5,500 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్కి ఇచ్చిన లెక్కల్లో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద, అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరూ ఏమంటామంటే, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లేక కనీసం ఖర్చు పెట్టారనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు, ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందేరానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు. అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు? ఏ కాంట్రాక్టుల కోసం, ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదీయుల కోసం ఈ ఖర్చు అయింది? అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు, ఏంది రెవెన్యూ ఖర్చు అంటే? కాఫీలు, టీలు, డీజిల్లు, పెట్రోలు, కాంట్రాక్టుల పేమెంట్లు, ఏదైనా సరే రోజువారీ పేమెంట్లో రెవెన్యూ ఖర్చు ఉంటారు. స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటారు, ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఆ యొక్క 2 పదాలు లేవు, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి. ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేర్లు ఇస్తారు. సో మొత్తానికి క్యాగ్కి ఇచ్చిన రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 2,09,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్దులో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది. అది మనకి అట్లా అర్థం కాదు, మన దాకా రాదు, అప్పటికి పుణ్యకాలం పూర్తి అయిపోయింటుంది. సో ఎలక్షన్ ముందర ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? కాగ్ లెక్కల ప్రకారం జనవరి మాసంలో జనరల్గా ప్రతి మాసం 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఎక్కువ ఉంటున్నాం. ఈ సంవత్సరంలో జనవరి మాసం దాకా దాదాపు 72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెలలో 8,484 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 8,484 crores. రెవెన్యూ ఖర్చేమో 10,368 కోట్లు. ఒక 2,000 కోట్ల రూపాయలు అదనంగా 2,500 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేశారు ఈసారి. అసలు ఈ అప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ఆర్బీఐ సైట్కి పోయి చూసాం మేము.
ఆర్బీఐలో కరెక్ట్గా ప్రతి వారం ఎంతెంత అప్పు తీసుకుంటుందో నికరంగా ఇస్తారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆర్బీఐ ద్వారా అప్పు తీసుకుంటుంది. ఆర్బీఐ దీంట్లో చాలా నిశితంగా పరిశీలిస్తే జనవరి మాసంలో 6,550 కోట్లు మాత్రమే అప్పు తీసుకోఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6,550 crores ఆర్బీఐ ద్వారా. మరి 8,484 కోట్ల రూపాయలు అని చెప్తున్న క్యాగ్ తప్ప, లేకపోతే ఆర్బీఐ తప్ప? లేదు, ఇద్దరు కరెక్టే. క్యాగ్ లెక్క ప్రకారం 8,400 తీసుకుంది, 484 కోట్ల రూపాయలు, 8,484 crores. ఆర్బీఐ ద్వారా 6,550 crores. ఈ మధ్యలో 2,100 కోట్లు ఉంది, ఏదో కార్పొరేషన్ నుంచి దొంగ లెక్కల ద్వారా తీసేసుకున్నారు. ఏపీఎండిసిలో తీసుకున్నారు. దానికి నెక్స్ట్ వద్దాము. ఇది ఎవరికీ తెలియకుండా ఆర్బీఐ ద్వారా తీసుకోలేదు. మరి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు? ఏ కార్పొరేషన్ తీసుకున్నారో, ఏ ప్రభుత్వ శాఖ నుంచి సొమ్ము గవర్నమెంట్కి దారి మళ్లించుకున్నారో, ఏ కార్పొరేషన్ నుంచి భయపెట్టో, బెదిరించో, బామాలో ఖర్చు బతిమాల్లో అంటూ ఉండదులే. సేపటికి వార్నింగ్ ఇవ్వడం బెదిరించడమే కదా. సో బెదిరించి మరి ఏ కార్పొరేషన్ అప్పు తీసుకున్నారు మహాశయ? చెప్పాల్సిన అవసరం లేదంటారా? 2,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఎక్కడి నుంచో తీసుకున్నప్పుడు కనీసం ఆ మాట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చా? పోనీ లేదు ఇది మామూలు ఖర్చే, ప్రతిసారి పెట్టే ఖర్చే అని బుగ్గన రాజేంద్ర గారు కావచ్చు, లేకపోతే ఆయన దువ్వూరి కృష్ణ గారు వస్తారా, ఇది మామూలు ఖర్చు, ఏం లేదు మామూలు పెడుతున్నాం, కొత్త మీరు ఊరికే మా మీద అభాండాలు వేస్తారు, మీకు అసలు తెలియదు, అది ఇది మేమంతా ఫ్రెషర్లు గిషర్లు అంట ఆయన చెప్తారు. మీరు చాలా తెలియగల వాళ్ళు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. అందుకనే మేము అడుగుతున్నాను సార్, అక్టోబర్లో మీ యొక్క రెవెన్యూ ఖర్చు 5,662 కోట్లు, నవంబర్లో 5,300 కోట్లు, డిసెంబర్లో 6,600 కోట్లు, జనవరి మాసానికి వచ్చేప్పటికి 10,368 కోట్లు, 4,500 కోట్లు, 5,000 కోట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. సరే మేమేమనుకోమంటే ఏదో అమ్మ ఒకటి స్కీము, ఇంకో స్కీము ఏమన్నా పేమెంట్లు చేస్తుంటారేమోలే, ఆ మంత్ అందువల్ల ఎక్కువ చూపిస్తుంది. ఈ మంత్ ఇట్లాంటి స్కీములు పేమెంట్ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేసి ఉండాలి కదా ఇదే సమయంలో. ప్రతిసారి ఒకేసారి ఇస్తారు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఇవ్వరు కదా. పోనీ లాస్ట్ టైం 2022, 23 లెక్కలు గుర్తిస్తాం మేము. చూస్తే అక్టోబర్లో 5,400, ఈసారి 5,600, సో 200 crores ఎక్కింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో 5,900, ఈసారి 5,300, ఏం పద్ధలేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5,100, ఈసారి 6,600, 1000 కోట్లు పెరిగింది. లాస్ట్ ఇయర్ 7,500 జనవరిలో, ఈసారి 10,300. అట్లా చూసుకుంటే కూడా 3,500 కోట్ల రూపాయలు. వీళ్ళకి 1000 కోట్లు అంటే లెక్క లేకుండా పోయింది. అసలు పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో మళ్ళీ అంటే వాళ్ళకి తెలిసి కూడా చావదు. వీళ్ళు 7,300 కోట్లు లాస్ట్ టైం పెడితే ఈసారి 10,300 కోట్లు, 3,000 కోట్లు అదనంగా ఏం ఖర్చు పెట్టారు చెప్పరు, అంతా రహస్యం. దట్టు ఎన్నికల ముందు వస్తున్నాయే. పోనీ మేము అనుకున్నాం, పోనీ ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏమైనా వడ్డీలు అప్పులు తీస్తున్నారు కదా, వడ్డీలు ఏమైనా ఎక్కువ కట్టారేమో అని. సెప్టెంబర్లో 2,400 కోట్లు, అక్టోబర్లో 2,400 కోట్లు, నవంబర్లో 2,497 కోట్లు, డిసెంబర్లో 2,328 కోట్లు, జనవరిలో కూడా అంతే 2,538 కోట్లు. అంటే ఏమి ఎక్స్ట్రా ఏం వడ్డీలు కట్టలేదు. పోనీ జీతాలు ఏమన్నా ఖర్చులు ఎక్కువ పెట్టారేమో అనుకున్నాం. సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 5,000 కోట్లు, నవంబర్లో 4,000, డిసెంబర్లో 4,200, జనవరిలో 4,200. ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చు? అదనంగా 3,000-4,000 కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు మీరు? ఏ ఖర్చు? పోనీ పెన్షన్లకు ఏమన్నా 3,000 రూపాయలు పెంచారు కదా, దానికి ఇచ్చారేమో ఎవరన్నా వాదించవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి గత 6 నెలలుగా చూస్తే 1,600 కోట్ల కంటే పెన్షన్లు పెంచలేదు. మరి ఎక్కడికి వెళ్ళా? ఏ పేమెంట్లు? అసలు ఎవరికి ఇచ్చారు డబ్బు? మనోళ్ళకి ఇచ్చారా, లేకపోతే ఏమంటారు అస్మదీయులకి ఇచ్చారా, అనుచరులకి ఇచ్చారా, మీ సొంత కంపెనీలకు ఇచ్చారా, కాంట్రాక్టర్లకు ఇచ్చారా? ఎవరికి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పేమెంట్లు ఇచ్చేశారు. ఏ ఖర్చు కింద ఆ పేమెంట్ రాసేశారు. రెవెన్యూ ఖర్చు ఉంటూ సింపుల్ రాసేశారు. గత స్టార్టింగ్ ఏప్రిల్లో కూడా ఇంతే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామని చెప్పి మీ ఖమ్మం చెందిన ఒక నాయకుడి కంపెనీకి, మన రాష్ట్రంలో ఉండే 2 రెడ్ల కంపెనీలకి పేమెంట్లు ఇచ్చేశారు. లెక్కేమో 16,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టామన్నారు. కానీ ఇచ్చింది మాత్రం మీ 3-4 రెడ్ల కంపెనీలకు మాత్రమే ఇచ్చారు పేమెంట్లు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి రహస్యం? తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ ఏంటంటే, ఎన్నికలు వస్తున్నాయి, కోడ్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో తమ అంచెలకి, తమ కంపెనీలకి, తమ వాళ్ళకి, మనోళ్ళకి, కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ
వ్యయ నియంత్రణ లేకపోతే ఈ డబ్బులు అట్లే వెళ్ళిపోతుంటాయి. 8,484 crores అప్పు తెచ్చామని చెప్పాం కదా. 8,484 crores-లో 6,500 కోట్లు ఇందాక నేను చెప్పాను ఆర్బీఐ నుంచి తెచ్చారు. మిగతా 2,000 చిల్లర కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కార్పొరేషన్ తెచ్చారు? అంటే ఎందుకు నేను ఇంత స్పెసిఫిక్గా కార్పొరేషన్ అంటున్నానంటే ఆర్బీఐలో తేలేదు. మీరు మీకు కొత్తగా ఇన్కమ్ ఏమీ రాలేదు. ఇన్కమ్ ఏమి 3,000-4,000 కోట్లు మీకు పెరిగిపోలేదు. క్యాక్ స్పష్టంగా చెప్తోంది 8,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని. మరి ఈ 2,100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఖర్చు పెట్టారు 10,000 కోట్ల రూపాయలు? ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఏమి చెప్పకుండా డబ్బులు అదేదో సూట్ కేసు మార్చుకున్నట్టు మీరే అప్పులు తెచ్చుకొని మీ ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టేసుకుంటారా? బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేకుండా అసెంబ్లీలో పాస్ చేసిన బడ్జెట్కి మీరు పెట్టే ఖర్చుకి ఏ రకమైన సాపత్యం ఉండదు. ఎన్నికల ముంగిట్లో ఇంత పెద్ద ఎత్తున పేమెంట్లు చేయొచ్చా? ఏ బేసిస్ మీద చేస్తారు అసలు మీరు? సరే, ఇది కాకుండా ఏపీఎండిసికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దీనికన్నా వస్తాం. ఈ ఏపీఎండిసి ఒక 15 days బ్యాక్ 20 days బ్యాక్ మాకు కార్పొరేషన్లో చాలా అవసరాలు ఉన్నాయి, దానికని మేము అప్పులు తీసుకోవాలి అంటూ బాంబే స్టాక్ మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా దాదాపు 7,000 కోట్ల రూపాయలు విలువైన బాండ్లు జారీ చేసింది. ఏపీఎండిసి బాండ్లు జారీ చేసింది. అదొక సర్వస్వతంత్రమైన కార్పొరేషను. దాని కింద మైన్స్ అన్నీ ఉంటాయి. ఆ మైన్స్ కోసం 7,000 కోట్ల రూపాయలు మా సొంత అవసరాల కోసం అంటూ ఇచ్చారు. 8.7%తో అది లిస్ట్ అయినాయి. బాగానే ఉంది, ఇక్కడ దాకా ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఏం ఖర్చులు ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ కార్పొరేషన్ కాబట్టి చాలా మైన్స్ ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఉంటాయనుకున్నాం. మైన్స్ డెవలప్ చేస్తారు, లేకపోతే మైన్స్ ఎక్స్ట్రా వర్క్లు ఏమైనా ఉంటాయనుకున్నాం. కానీ జరిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో అప్పులు ఇవ్వడం మానేసింది సెంట్రల్ గవర్నమెంటు. ఎవరన్నా సరే ఆర్బీఐ సైట్లో వెళ్ళి చూడండి, మార్చిలో ఒక్క అప్పు కూడా తీసుకోలేదు. విచ్చలవిడిగా అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మార్చిలో చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పులు ఇవ్వటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు మానేసింది. జనవరి ఫిబ్రవరి దాకా వచ్చింది. మోడీ గారు ఎందుకో సీత కన్నేశారు పాపం, పట్టించుకోలేదు. అందుకని డిఫాల్ట్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా 5,000-6,000 కోట్ల రూపాయలు లేనిదే బండి నడవదు. అందుకోసమని, లేదంటే ఇంకేమైనా ఖర్చు పెట్టదలుచుకున్నారో మనకు తెలియదు. కానీ ఏపీఎండిసి తన కార్పొరేషన్ అవసరాల కోసం బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న 7,000 కోట్ల రూపాయలని వెంటనే మీరు గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటూ తాకీదు పంపించారు. అక్కడ మన ఒక రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు, సెంట్రల్ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చారు. వెంకటరెడ్డి గారు అసలు ఏమంటే లాయల్టీ టు ది కోర్, ఆయనంత లాయల్టీ ఎవరికి ఉండదు. సో వెంకటరెడ్డి గారు గమ్మం తలుపేశారు. బోర్డు మీటింగ్ పెట్టారు. కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు. అయినా ఖాతరు చేయలేదు. మొత్తం 7,000 కోట్ల రూపాయలని కనీసం కొంతన్నా మా కోసం ఉంచండి అయ్యా అని బోర్డు మెంబర్లో కొంతమంది చెప్తున్నా కూడా వినకుండా వెంకటరెడ్డి గారు మొత్తం మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు మొత్తం డబ్బుని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. చిల్లి గవ్వ కూడా ఆ 7,000 కోట్ల రూపాయలు బాండ్లు జారీ చేసి తెచ్చుకున్న డబ్బుని చిల్లి గవ్వ కూడా ఉంచకుండా ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిచ్చారు వెంకటరెడ్డి గారు మీకు అధికారం? యువర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ, యువర్ ఓన్ డెప్యుటేషన్. యూ మైట్ బీ అన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, బట్ యువర్ ఓన్లీ అన్ ఎంప్లాయీ హూ హ్యాస్ గివెన్ ది పర్మిషన్. ఏ బేసిస్ మీద మీరు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒక పాయింట్. రెండో పాయింట్, కార్పొరేషన్ తన అవసరాల కోసం తెచ్చుకున్న డబ్బుని మీ రెడ్డి గారుల చేత, డెప్యుటేషన్ రెడ్డి గారుల చేత ట్రాన్స్ఫర్ చేసుకొని ఖర్చు పెట్టే అధికారం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ఎలా వస్తుంది? దట్టు ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత. ఎన్నికల కోడ్ వచ్చే ముందు రోజు ట్రాన్స్ఫర్ చేశారో లేకపోతే దొంగతనంగా ఆ రోజు రాత్రి చేశారో మనకు తెలియదు. కానీ ట్రాన్స్ఫర్ అయితే జరిగిపోతుంది. కోడ్ వచ్చేసిన తర్వాత ఒక కార్పొరేషన్ నుంచి డబ్బులు తీసుకొని ఏ బేసిస్ మీద మీరు ఖర్చు పెట్టుకుంటారు? ఇది అసంబద్ధం కాదా? ఇది ఫైనాన్షియల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి వ్యతిరేకం కదా? ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి సారించాలి. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ దొరికిన చోటల్లా డబ్బులు తీసేసుకుంటూ ఆ డబ్బులు రేపు కట్టాల్సింది ఎవరు? ఏపీఎండిసినే కదా. వెంకటరెడ్డి గారు, ఐ థింక్ యువర్ గోయింగ్ టు గెట్ రిటైర్డ్. వదలం. రిటైర్ అయిపోతే ఎక్కడ పోతారు? ఈ ప్రపంచాన్ని వదిలిపోలేరు కదా. మ్యాక్సిమం అంటే ఇండియాని వదిలిపోతారు. అక్కడి నుంచి లాక్కొస్తాం.
మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఎండి వెంకటరెడ్డి గారు ఎవరు, తీసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? ఇదేమన్నా సూట్ కేసు మార్చుకుంటారా మీ ఇద్దరు కలిసి? 7,000 కోట్ల రూపాయలు అయ్యా, 1, 2 కాదు 7,000 కోట్లు. మీకు వేల కోట్లని చిలపెంకుల్లాగా ఉన్నాయి. ఏ అధికారంతో ఆ 7,000 కోట్ల రూపాయలు నువ్వు గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేశారు వెంకటరెడ్డి గారు? ది ఎండి ఆఫ్ ఏపీఎండిసి షుడ్ ఆన్సర్. వాట్ ఈస్ ది పవర్ దట్ హెస్ గివెన్ హిమ్ టు ట్రాన్స్ఫర్ అన్ హెఫ్టీ అమౌంట్ ఆఫ్ 7,000 crores? అన్యాయం కదండి. వెంకటరెడ్డి గారు ఒక్కసారన్నా ఆలోచించారా? గవర్నమెంట్ మాది రాబోతోంది, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రాష్ట్ర పౌరుడిగా చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఇదేమన్నా గవర్నమెంటా ఇంకేమన్నానా? మనకు రాజ్యాంగం పాడు పత్రికట ఏడ్చాయి కదా. మీ ఇద్దరు కాదు కదా ఇక్కడ దాన్ని గవర్నమెంట్ నడిపేది. అక్కడ ఒక ఆయన రావత్ అని ఆయన ఎడ తీసుకుంటారో. అసలు ఆర్థిక శాఖను ఎలా నడపకూడదో రావత్ గారు గత 3 సంవత్సరాలుగా రావత్ గారు చేసిన పరిపాలనా బాపతిని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎలా నడపకూడదు ఆర్థిక శాఖని రావత్ గారిని చూసే నేర్చుకోవాలి. సార్, ఈ వెంకటరెడ్డి గారు, రావత్ గారు, ఈ డెప్యుటేషన్ మీద వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నాం, వీఆర్ గోయింగ్ టు టేక్ అ స్ట్రిక్ట్ యాక్షన్. ఖచ్చితంగా రిటైర్ అయినా కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఎందుకంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిపోతున్నారు. ఈ రాష్ట్రం మీది కాదు, మాది, మా ప్రజలది, అందరి ప్రజలది, 4 కోట్ల మంది ప్రజలది. మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి మీ ఇష్టం వచ్చిన పేమెంట్ చేయడానికి ఇదేమన్నా మీ ఇంట్లో సొమ్మా? మీ ఇంట్లో సొమ్ము ఇస్తున్నావా? మీ ఇంట్లో సొమ్ము అయితే పోయి ఇచ్చుకోకండి, మాకేం అభ్యంతరం లేదు. మీ ఇష్టం వచ్చిన పేమెంట్ చేసుకోండి. మీ ఇంట్లో సొమ్ము అయితే కార్పొరేషన్ సొమ్ముని ఏ విధంగా ఇస్తారు బాస్ మీరు? వెంటనే ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో దృష్టి పెట్టాలి. బడ్జెట్తో సంబంధం లేకుండా రెవెన్యూ ఖర్చు కింద వేల కోట్లు ఖర్చు పెడుతూ ఆ రెవెన్యూ ఖర్చు అనే ఒక బ్లాంకెట్ కింద దాన్ని తోసేస్తూ మొత్తం పేమెంట్లని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ఖర్చు పెట్టడం, పక్క కార్పొరేషన్ నుంచి తీసుకురావడం. 6,500 కోట్ల రూపాయలు ఆర్బీఐ ద్వారా తీసుకుంటే క్యాగ్ ఏమో 8,000 కోట్ల రూపాయలు 8,800 crores తీసుకున్నామని చెప్తుంది. మిగిలిన 2,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పోయాయో అంటే ఆ 2,000 కోట్ల రూపాయలు దాన్నేమో జనవరిలో, ఇంకా ఫిబ్రవరి లెక్కలు మన దగ్గర రాలేదు, వస్తే ఇంకేం వస్తాయో తెలియదు. ప్లస్ ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు అంటే కార్పొరేషన్ దగ్గర నుంచి మీరు 2 నెలల్లోనే దాదాపు 7,000-8,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ డబ్బులు గవర్నమెంట్లోకి తీసుకునేశారు. ఆ కార్పొరేషన్ ఎట్లా మరి? కార్పొరేషన్ దివాళీ తీస్తే మీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టారు, మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. మీ 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ పూర్తి అయిపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోవడం గ్యారెంటెడ్. మరి వచ్చిన తర్వాత ఈ అమాంబాబు తప్పులన్నీ తీర్చేది ఎవరు? ఆ కార్పొరేషన్ కదా కట్టుకోవాలి. వెంకటరెడ్డి చొక్కా దులుపుకొని వెళ్ళిపోతాడు. వెంకటరెడ్డి గారు చొక్కా దులుపుకొని వెళ్ళిపోతారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా ఆయన ఇంట్లో ఆయన ఉంటారు నెక్స్ట్ 5-10 ఏళ్ళ పాటు. ఎట్లా వచ్చేది లేదు కాబట్టి. టీడీపీ డిమాండ్స్ అండ్ ఎంక్వైరీ ఇంటూ ఆల్ దిస్. ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలి. క్యాగ్ కూడా ఇన్ని ఖర్చులు ఎలా పెడుతోంది అని క్యాగ్ క్వశ్చన్ చేయాలి. ప్రతి నెల రెవెన్యూ ఖర్చు బ్రేకప్ అనేది కూడా క్యాగ్ ఇవ్వాలి. ఆ రెవెన్యూ ఖర్చుని ఒక బ్లాంకెట్ కింద మొత్తం ఖర్చులన్నీ తోసేస్తూ ప్రజలకు తెలియకుండా, ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేకుండా, పారదర్శకత అనేది మినిమం 0తో ఉన్న ఈ ప్రభుత్వం మీద వెంటనే క్యాగ్ స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క వ్యయ నియంత్రణ ఖర్చుని, ఎక్స్పెండిచర్ ఖర్చుని స్టాప్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రభుత్వానికి, ప్రజలకు ఏమాత్రం జవాబుదారీ లేకుండా ఉన్న ఇట్లాంటి ఏపీఎండిసి వెంకటరెడ్డి లాంటి వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేయాలి. ఈ ఎలక్షన్లో ఈ యొక్క ప్రభుత్వం ఇట్లాంటి అపసవ్య విధానాలను అవలంబించకుండా ఎలక్షన్ కమిషన్ వెంటనే కట్టడి చేయాలని తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. నమస్తే అండి.